చక్కగా గుండీలు ఉన్నాయి, పెట్టుకోండి. నీట్ లుక్ ఇవ్వండి. లోపల షర్టు ప్యాంటు చాలా నీట్గా ఉంది, నీట్గా మీ పేరేంటండి? శ్రీధర్. ఎక్కడ? ఏ యూనియను? ఆటో యూనియనా, ఇండివిజువలా? గుడి దగ్గరే పెట్టుకోండి. మరి గుండీలు పెట్టుకోండి. మరి పాసింజర్కి మంచి లుక్లో కనపడాలి కదా. మనం ఎక్కే పాసింజర్కి చూడగానే ఈ బండి నేను ఎక్కాలనిపించాలా, ఆ నమ్మకం వాళ్ళకి కలగాల. ఆ నమ్మకం ఎలా కలుగుద్ది? మీరు వేసుకున్న బట్టలు బట్టి, మీ చూపు బట్టి, మీరు మాట్లాడే విధానం బట్టి. వెరీ గుడ్. మీరు మాట్లాడే విధానం బట్టి, అలాగే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఏం కావాలి, ఏంటి, మీరు ఎక్కడికి వెళ్తారని అడిగే విధానం ఉంటుంది కదా. దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా మీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు నీట్గా ఉంది. పై బట్టను కూడా పెట్టేసుకోండి. ఎస్. ఇప్పుడు పక్కా మనం ఆటో డ్రైవర్, విజయవాడ సిటీ ఆటో డ్రైవర్లు అంటే గుడ్ నేమ్ ఉండాలా, ఐడెంటిటీ కార్డు ఉండాలి కదా. అయిపోండి. రైట్. అయితే ఇప్పుడు ఎంత నీట్గా ఉంది, చక్కగా నీట్గా లేదు. రీసెంట్గా మనకి సిపి గారి ఉత్తర్వుల మీద, ట్రాఫిక్ డీసీ మేడం షర్మిలాగం గారి ఉత్తర్వుల మీద రీసెంట్గా ఆటోలకి కొన్ని ఐడెంటిఫికేషన్స్ ఇచ్చాం. అయ్యేంటో చెప్పగలరా? ఓకే, ఏమంటారండి వీటిని? క్యూఆర్ కోడ్ అంటారు. వెరీ గుడ్. శ్రీధర్, మీరు మంచి ఐడియాతో ఉన్నారు, సంతోషం. క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చారు. సార్, క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారా మీరు? ఇక్కడ పెట్టారు. ఇంకా రెండోది లోపల పెట్టారు. ఉపయోగం ఏంటండి దానికి? వెరీ గుడ్. మిస్బిహేవ్ చేసినా తెలుసుద్ది అనేది ఒక విషయం. రెండోది, వాళ్ళు దీన్ని స్కాన్ చేసుకున్నారనుకోండి, మీరు ఎంత చక్కగా వాళ్ళతో ప్రవర్తించారనే దాన్ని వాళ్ళు రేటింగ్ మోడల్లో మీకు ఇస్తారు. ఆ డేటా మొత్తం కూడా, మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీ డ్రైవర్ మీతో సవ్యంగా బిహేవ్ చేశాడా, మీతో ఎలా ఉన్నారు అనేది ఒక రేటింగ్. మీ ప్రవర్తన, మీరు వాళ్ళతో మాట్లాడిన విధానం అంతా కూడా ఒక రేటింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ డ్రైవర్ గారు 5 స్టార్లు ఇస్తారు. అంటే చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా మాట్లాడారు, మమ్మల్ని మా డెస్టినీ అంటే వాళ్ళు దిగే ప్రాంతం, దిగే ప్లేసు తీసుకెళ్ళి చక్కగా వదిలిపెట్టారు, అంతే చక్కగా మమ్మల్ని చాలా మర్యాదగా మాట్లాడారు అని ఒక ఇండికేషను. ఎన్ని ఓవర్లుగా చెప్పలేరుగా మాకు వచ్చి. దాని మీద స్టార్ ప్రెస్ చేసి, అయ్యా ఇదిగోండి పలానా శ్రీధరన్ డ్రైవర్ గారు నెంబర్ 1గా ఉన్నాడు, 5 స్టార్స్ అతనికి ఇవ్వచ్చు అని చెప్పి 5 స్టార్లు ఇస్తున్నానని. పోలీస్ వారి ఇమేజ్ పెంచుకోవడం కాదు ఇక్కడ, మీ ఇమేజ్ మాకు అవసరపడుతుంది. ఇప్పుడు అది ఎవరి దగ్గర తీసుకున్నాం ఫీడ్బ్యాక్? పబ్లిక్ దగ్గర నుంచే. పబ్లిక్ అంటే పాసింజర్స్, అంతే కదా. నేను ట్రాఫిక్ కోడ్ని, మీరు ఆటో డ్రైవరు, వాళ్ళు పాసింజర్స్, మనం ముగ్గురు జరిగేదాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. ఎంత జాగ్రత్తగా ఉన్నాం ఏంటని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. చూడండి అమ్మా, ఇప్పుడు ఈ విజయవాడ సిటీలో మా సిపి గారు ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేసి ఆటో వాళ్ళందరికీ కూడా ఈ స్కానర్లు వేయించాం. దీని ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మీరు బ్యాగ్తో ఇలా కూర్చున్నారు కదా, ఒళ్ళో ఒక బ్యాగ్ పెట్టుకున్నారు, దీనిలో నగలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, లేకపోతే దేవుడి ప్రసాదం కూడా ఉండొచ్చు. ఏం చేస్తాం, క్యాజువల్గా పక్కన పెట్టి కూర్చుంటాం, వెనకాల బ్యాగ్ ఉంది. ఇలాగప్పుడు మీరు కూర్చున్నప్పుడు కొంతసేపు జర్నీ చేస్తారు కదా, దాన్ని స్కాన్ చేసుకోవాలి. ఒక్కసారి స్కాన్ చేస్తే మనం డబ్బులు పేమెంట్ చేస్తున్నాం కదా, అదేవిధంగా స్కాన్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, ఆ డ్రైవర్ గారి పేరు శ్రీధర్, ఆ వివరాలన్నీ మీ సెల్లోకి వస్తాయి. ఒకవేళ మీరు బ్యాగ్ మర్చిపోయినా, వస్తువులు మర్చిపోయినా, ల్యాప్టాప్లు మర్చిపోయినా, ఏం మర్చిపోయినా అప్పుడు ఏం చేస్తారు? దిగిన తర్వాత మీతో పాటు ఉంటాడా ఆటో డ్రైవరు? ఉండడు కదా, వెళ్ళిపోతాడు ఆయన. అరే బ్యాగ్ మర్చిపోయాం అనుకున్నప్పుడు ఏం చేస్తారు? స్కానర్ తీసి టగ కొడితే నెంబరు, ఆ శ్రీధర్ గారు పరిగెత్తి ఉండొచ్చు, అమ్మ మీ బ్యాగ్ నా దగ్గర ఉందమ్మా ఆయన వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. చూడండి, రిజిస్టర్ రైడ్ అని ఉన్నది కదా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనేది మీరు ముందుగా మీరు ఎక్కడ ఎక్కుతారో అది ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది లొకేషను. మీరు ఎక్కడికి వెళ్తారు, సపోజ్ మీరు బస్ స్టాండ్కు, రైల్వే స్టేషన్ కంటే దాన్ని సెండ్ చేస్తారు. చేసిన వెంటనే ఆ రైడ్ మీకు లొకేషన్ కూడా అడుగుతుంది. ఒక లొకేషన్ మీరు ఎటువైపు వెళ్తున్నారో కూడా మీకు చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు ఎక్కడ దగ్గర పోయిందో అక్కడ ఆగిపోతే మీరు అప్పుడు అతను రేటింగ్ ఇస్తారు, స్టార్స్ వస్తాయి మీకు. 5 స్టార్ అయితే 5 స్టార్, అతను బిహేవియర్ బట్టి మీరు ఇవ్వచ్చు. ఆ సేఫ్గా తీసుకెళ్ళాడా, ర్యాష్ డ్రైవింగ్ అయిందా, లేకపోతే అతను ఏమైనా మీతో మిస్బిహేవ్ చేశారా, అన్నీ ఆలోచించి మీరు 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ వాళ్ళకి ఇస్తారనమాట అతను రేటింగ్. ఓకేనండి, ఈ విధంగా చేయాలి మీరు. ఓకే అండి. ఒకవేళ వస్తువులు మర్చిపోయారనుకోండి, ఆల్రెడీ వాళ్ళ ఆటో అప్డేషన్ అంతా మేము చేసాం గతంలో. ఆయన డీటెయిల్స్, అతని లైసెన్స్ నెంబర్, అతని ఫోన్ నెంబరు, అతను ఆటో యొక్క 4 వైపుల ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి, అతని ఫిట్నెస్ అవన్నీ ఉంటాయి. ఓకేనండి, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని అతను ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వెంటనే మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు ఇది చాలా చిన్న విషయంలా కనబడుతుంది. ఎప్పుడు పెద్ద విషయం అవుద్ది? ఏదైనా మిస్ అయినప్పుడు
లేకపోతే ఏదైనా విలువైన వస్తువు లోపల వదిలేసినప్పుడు అరే సార్ వాళ్ళు చెప్పారు, అక్కడ విజయవాడ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ కూడా క్యూఆర్ కోడ్ మెయింటైన్ చేస్తూ ఇంత అద్భుతంగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అరే దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాం మనం. ఉపయోగమా కాదా మీరు చెప్పండి? దీనివల్ల మంచిదే కాదమ్మా? ఎవరెవరికి ఉపయోగం ఉంటుంది దీనివల్ల? మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. తర్వాత ఎటువంటి మాట పడకుండా మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా సార్ ఇవ్వండి మేము పెట్టుకున్నాం ధైర్యంగా, మేము తప్పు చేయము అని కాన్ఫిడెన్స్ని మీకు ఇస్తారు, మాకు ఇస్తారు, వాళ్ళకే ఉంటుంది. రైట్ అమ్మా, మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీ పేరమ్మా? మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడైనా సరే మీరు చాలా ప్రయాణాలు వెళ్ళుంటారు, ఉత్తరప్రదేశ్ వెళ్ళుంటారు, లేదంటే వారణాసి వెళ్ళుంటారు, తిరుపతి వెళ్ళుంటారు, జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి వెళ్ళుంటారు, మారుతులు వెళ్ళుంటారు. ఇటువంటి ప్రాసెస్ ఎక్కడన్నా మీరు గమనించారా? మొత్తం అవునమ్మా, ఈ క్రెడిట్ అంతా కూడా మా సిపి గారిది, మా డీసీపీ మేడం గారు ఎంతో ఆలోచించి కృషి చేసి పాసింజర్లు వస్తువులు ఏం పోకూడదు, దొంగతనాలు జరగకూడదు, వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా సేఫ్గా వెళ్ళాలి ఇంటికి అనే దాని మీద ఇది క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.